అప్పట్లో ప్రేయసి రావే, ఇప్పుడు పిఠాపురంలో అలా మొదలైంది. మధ్యలో ఎన్నో అద్భుతాలు మనకు అందించిన మా మహేష్ చంద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. నేను ఎన్ని సినిమాలు డైరెక్ట్ చేసినా, ఎన్ని సినిమాల ఫంక్షన్కి వెళ్ళినా కూడా పొందలేని ఆనందం, అనుభూతి. ఎందుకంటే నా ఫస్ట్ సినిమా ప్రేయసి రావే నాకు లైఫ్ ఇచ్చిన సినిమా. దాంట్లో ఉన్న మా టీం, మా శ్రీకాంత్ గారు, మా శివాజీ రాజే గారు, మా శ్రీలేఖ గారు, మా పృథ్వీ గారు, వాళ్ళ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అవ్వడం ఒక మరిచిపోలేని మధుర అనుభూతి పట్ల ఒక విధంగా చెప్పాలంటండి. అంటే నేను జీవితంలో మర్చిపోలేను. నిజంగా ఇది చాలా అదృష్టం అనుకుంటాను. ఇలాగ ఎప్పుడు ఏ డైరెక్టర్కి ఏ సినిమా కూడా జరిగి ఉండలేదు అనుకుంటున్నాను ఇప్పటివరకుని. అంటే ఇప్పటివరకు చేసిన డైరెక్టర్లో ఎవరికైనా సరే ఇలా ట్రైలర్ లాంచ్ కానీ టీజర్ లాంచ్ కానీ తన ఫస్ట్ సినిమా చేసిన యూనిట్ అంతా వచ్చి అభినందించడం, ఆశీర్వదించడం అన్నది నిజంగా నా అదృష్టం, నా పూర్వజం సుకృతి అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన వీరందరికీ కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. శ్రీకాంత్ గారు, శ్రీలేఖ గారు, మీరు చిన్న అయినా కూడా ఎంచేదంటే మీరు వయసులో చిన్నగా నాకన్నా అద్భుతం. మీరు శివాజీరాజు గారు నాకు ఎంత ఎంకరేజ్ చేశారు రోజు. మీరు సినిమాలో ప్రేయసి రావేలో ఉంది, ఆ ఎమోషన్ సీన్లో శ్రీకాంత్ గారిని తిడతారు మీరు, ఆ సీన్ సూపర్ హైలైట్. అలాగే రాశి గారిని తిడతారు, అది ఇంకా 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 పరాకాష్ట, ఇంకా ఏడవనటువంటి ఎవరైనా ఉంటారు. అద్భుతం సార్. అలాగే పృథ్వీ గారు, ఆయన అప్పటివరకు ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేసిన క్యారెక్టర్లో ఒక సెంటిమెంట్ క్యారెక్టర్ చేసి అసలు ఎంత అద్భుతం అంటే సార్, నిజంగా మీరందరూ నాకు ఆ రోజు దొరికిన ఒక అద్భుతమైన వజ్రాలు, నా అదృష్టం అండి. అందుకే నేను ఇప్పుడు చాలా మంది ఈ మధ్యకాలంలో ప్రేయసరావు బాగా ట్రెండింగ్ అవుతుంది. 2 చేయొచ్చు కదా అంటున్నారు. ఒక అద్భుతానికి అతను రెడీ చేశానండి. ఇది మళ్ళీ మా శ్రీకాంత్ గారు, రాశి గారు, మా శివాజీరాజు గారు, మా పృథ్వీ గారు దాంట్లో క్యారెక్టర్ చెప్తానండి. సెంటిమెంట్ క్యారెక్టర్ చేస్తారు, దీంట్లో విలన్ క్యారెక్టర్ చేస్తారైనా. పృథ్వీ గారు, మా శ్రీలేఖ గారు మళ్ళీ దాన్ని మించిపోయి అద్భుతం మ్యూజిక్ ఇస్తారు. ఇంకా ఈ సినిమాకి వస్తాయండి. ఈ సినిమా కూడా ప్రేయసి రావే సినిమా చేస్తున్నప్పుడు ఈ రోజుకి 26 సంవత్సరాలు అయింది అంటున్నారు, అయిపోయింది. ఏ రోజు ఏ సీన్ తీశాను, ఎక్కడ తీశాను, ఎంత టైంకి తీశాను అని ఈ రోజుకి నా మైండ్లో ఫీడే ఉందండి. తర్వాత చాలా సినిమా చేసినా కూడా గుర్తు తెచ్చుకోవాలి, కానీ ప్రేయసి రావేకి నాకు అలా ఉండదండి. పలానా రోజు పలానా సీన్ ఇక్కడ తీశాను. అలాగే ఈ సినిమా కూడా నా జీవితాంతం గుర్తుండిపోతుంది. అంత అంటే అంతే. ఎందుకంటే అంటే కథలో అంత డెప్త్ ఉంది, ప్రతి సీన్లోనూ అంత డెప్త్ ఉంది. అంత బాగా వచ్చింది సినిమా అండి. ఫస్ట్ సినిమా రెడీ అయిన తర్వాత మాకన్నా ముందు మేము చూసిన తర్వాత సెన్సార్ జరుగుతుంది, ఇదే చోట్ల జరిగింది. అయిన తర్వాత సెన్సార్ ఆఫీసర్ వచ్చి నన్ను షేక్ హ్యాండ్ ఇచ్చి, చాలా కాలం అయిందని ఇటువంటి సినిమా చూసి, లాస్ట్ హాఫ్ అన్ అవర్ నా మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది. వండర్ఫుల్ సినిమా అండి, ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది నాకు సెన్సార్ ఆఫీసర్ అండ్ ఆ స్టాఫ్ అండి. ఆ తర్వాత నేను మా ప్రొడ్యూసర్స్ అందరూ అప్పటికి ఎవరు చూడలేదండి. మా ప్రొడ్యూసర్స్కి, మా ఆర్టిస్టులకి అందరూ చూపించాను. వాళ్ళ దగ్గర నుంచి కూడా అద్భుతమైన కాంప్లిమెంట్ వచ్చింది. ఇంకా ఈ సినిమా నటీనటుల విషయానికి వస్తే రాజేంద్ర ప్రసాద్ గారు ఒక అద్భుతంగా చేశారండి. కేదార్ శంకర్ గారు కానీ, మా పృథ్వీ గారు కానీ. పృథ్వీ గారికి ఈ సినిమాలో 3 రకాల షేడ్స్ ఉంటుంది. అంటే ఒక సరదాగా ఉంటే ఒక ఎంజాయ్ఫుల్ మ్యాన్గా ఉంటాడు, ఆ తర్వాత ఒక సీరియస్, ఆ తర్వాత ఒక సెంటిమెంట్ అండి. అద్భుతం అండి. అలాగే ఈ సినిమాలో చేసిన 3 హీరోలు చేశారు, 3 అమ్మాయిలు చేశారు. 3 హీరోలు బాగా చేశారు, కానీ నేను చెప్పాల్సిన 3 అమ్మాయిల గురించి అండి. 3 అమ్మాయిల్లో ప్రత్యూష, స్త్రీలు, రెహానా అండి. అసలు వీళ్ళది ఫస్ట్ సినిమా అంటే మాత్రం ఎవరు నమ్మరండి. నాకు చూస్తున్నప్పుడల్లా ఆ అమ్మాయిని అంటే ముఖ్యంగా ప్రత్యూష సీన్ చూస్తే ఇటువంటి అమ్మాయిలు ఉండాలి అని నాకు అద్భుతం. అంటే అమ్మాయి అంత బాగా చేసిన అమ్మాయి క్యారెక్టర్. అలాగే స్త్రీల క్యారెక్టర్ వచ్చేటప్పటికి ఆ క్యారెక్టర్లో అంటే ఈ క్యారెక్టర్ కోసం ఈ అమ్మాయి పుట్టిందా అన్నట్టు ఆ అమ్మాయి చేసిందండి ఆ స్త్రీల క్యారెక్టర్కి. అలాగే రెహానా క్యారెక్టర్ని చూస్తుంటే ఆ క్యారెక్టర్ని అసలు లాస్ట్కి వచ్చేసరికి ఈ 3 క్యారెక్టర్లు కూడా సినిమాని ఒక రేంజ్ తీసుకెళ్ళిపోయారండి. మీరు కూడా నిజంగా మీరు నాకు దొరకడం అదృష్టం అమ్మా. అంటే చాలామంది కొత్త వాళ్ళని ఇంటికి పెట్టుకున్నావు, తెలిసిన వాళ్ళు పెట్టుకోవచ్చు కదా, అలా పెట్టుకోవచ్చు అని అన్నారు. కానీ నేను అనుకున్నది ఏదనుకున్నానో అది దొరికే నాకు నిజంగా చేసే వాళ్ళు. నిజంగా వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ ఒక 3 పాటలు ఉంటాయండి. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గారు వారు ఊరు వెళ్ళడం రాలేకపోయారు. చాలా అద్భుతంగా చేసిన 3 పాటలు రీ రికార్డింగ్ అని. ముఖ్యంగా మా రైటర్ శ్రీరామ్ అండి. ఈ సినిమాకి చాలా కష్టపడ్డాడు ఆయన. అద్భుతమైన ప్రతి సీన్‌లోనూ అద్భుతమైన డైలాగులు ఉంటాయండి. దరిదాపు 10 వెర్షన్లు రాశారన్నమాట ఈ సినిమాకైనా. 10 వెర్షన్లు రాస్తే ఇది ఫైనల్ వెర్షన్ అండి. ప్రతి సీను ఒక హైలైట్, ప్రతి డైలాగ్ హైలైట్. మా ప్రొడ్యూసర్స్ ముగ్గురు ప్రొడ్యూసర్‌లో కూడా చెప్పారు. మా ఆకుల సురేష్ గారు. ఆయన నన్ను 2019లోనే నన్ను టచ్‌లోకి వచ్చారు. అప్పటి నుంచి మా జర్నీ జరుగుతుంది. నాకు ఆయనతోటి కథ నచ్చి, ఈ కథలో పాయింట్ నచ్చి, సార్ దీన్ని అద్భుతంగా చేద్దాం సార్. నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వండి ఈ కథకి. మీరు మీ కథను వేరే రకంగా చేస్తానంటే నాకు ఆయన ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. అలాగే ఆయనతోటి సహకరించిన ఉన్న ప్రొడ్యూసరు మా మురళీకృష్ణ గారండి. ఆయన లొకేషన్‌లో చూసి ఆయన మాకు యాడ్ అవ్వడం అండి. తర్వాత మా బాలకృష్ణ గారండి. ఈ బాలకృష్ణ గారు నాకు గత 15 నుంచి మంచి ఫ్రెండు. ఆయన ఏదో సినిమా చేయాలనుకుంటే సడన్‌గా వచ్చారన్నమాట. వచ్చి మహేష్ మీ పిఠాపురంలో టైటిల్ నాకు చాలా బాగా నచ్చింది. నేను కూడా ఈ సినిమాకి పార్ట్నర్‌గా ఉంటాను నేను. అని ఆయన మాకు ఈ సినిమాకి పార్ట్నర్‌గా వచ్చారండి. టోటల్‌గా ఈ సినిమా చాలా బ్రహ్మాండంగా వచ్చింది. ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లోనూ ప్రతి ఇంట్లో కూడా జరిగే సంఘటనలు ఈ సినిమాలో ఉంటాయి. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇది నా ఇంట్లో జరిగిందో, లేదా నా పక్కింట్లో జరిగిందో, ఎదురింట్లో జరిగిందో అని ఫీల్ అవుతారండి ఇది. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఒక ఒక అనుభూతి అవుతుంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక అనుభూతికి ఫీల్ అవుతారు. ఒక అద్దంలాగా ఫీల్ అవుతారు మనల్ని. అంటే ఏదన్నా మనం కరెక్షన్ చేసుకోవాలి మనం ఒక అద్దం ముందు నిల్చున్నప్పుడు మనలో ఏదన్నా ఉంటే పర్ఫెక్ట్‌గా ఉంటే మనం పర్ఫెక్ట్‌గా ఉన్నాం అనుకుంటాం. లేదంటే మనకి ఎక్కడన్నా ఏదన్నా ఉంటే సరి చేసుకుంటాం. అలాగే ఈ సినిమా వాళ్ళందరికి కూడా ఒక ఒక లెసన్ లాగా అవుతుంది. అంటే ఒక కలుపుగోలుతనంగా అవుతుంది ఈ సినిమా అని ఫీల్ అవుతానండి. నాకు ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్‌కి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మరీ చెప్పుకుంటున్నాను మా శ్రీకాంత్ గారికి, మా శివాజీ రాజు గారికి, మా పృథ్వీ గారికి, మా శ్రీలేఖ గారికి మళ్ళీ నాకు ఇక్కడ విషయం ఆశీర్వదించినందుకు. అలాగే ఈ సినిమాలో ప్రత్యేకమైన క్యారెక్టర్ చేశారు సార్. మా జూనియర్ పవన్ కళ్యాణ్ గారు. చాలా వండర్‌ఫుల్ మంచి క్యారెక్టర్ చేశారు. ఆయన ఈ సినిమా చేయడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి విచ్చేసిన మా అతిథులందరికీ. ఇంకోటి వెనిగల రాంబాబు బ్యూటిఫుల్ లిరిక్ రైటర్. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం అని చెప్పేసి నిజంగా సారీ నేను ఇప్పుడే చూశాను. అద్భుతమైన లిరిక్స్. ఎందుకంటే చాలా సార్లు మేము ఇద్దరు మాట్లాడుకున్నాం మధ్యలో మంచి వెనిగల రాంబాబు గారు నేను నెక్స్ట్ ఇయర్‌గా ఉన్నప్పుడు వస్తుండేవారండి. నేను అన్నాను నాకు నెక్స్ట్ మంత్ రామారావు గారు అవకాశం ఇస్తున్నారండి. మీరు అవకాశం ఇస్తాం తప్పకుండా అన్నాను. అలాగే ఒక రోజు వచ్చారన్నమాట. వస్తే నాకు మామూలుగా జనరల్‌గా ఏమనుకుంటామంటే పెద్ద సినిమాకి ఫస్ట్ సినిమాకి పెద్ద రేటలు రాయాలనుకుంటాం. అలాగే అప్పటికి సీతారామ శాస్త్రి గారు, చంద్రబోస్ గారు రాస్తున్నారు. రాస్తుంటే ఇంకొక సెంటిమెంట్ సాంగ్ ఉంది. ఆ సాంగ్ ఈయనకిస్తే ఈయన తర్వాత రాస్తాను ఇంక వేరే సినిమా రాస్తాను అంటాడేమో అనేసి ఆ సినిమా ఇచ్చాను ఆయనకి. ఆ సాంగ్ ఇచ్చి ఒక సెంటిమెంట్ సాంగ్ రాసుకురండి ఇది సిచ్యువేషన్. సాయంత్రం చెప్పాను. మార్నింగ్ రాసుకొచ్చారు సాంగ్ అది. రాసుకొచ్చిన తర్వాత నేను ఒక్క అక్షరం కూడా మార్చడానికి అవకాశం లేకుండా పోయింది. తెంచుకుంటే తెగిపోతుంది దేవుడేసిన బంధం అని. ఆ పదం నాకు బాగా హత్తుకుంది. నేను వెంటనే శ్రీలేఖ గారికి ఇచ్చామండి. ఏమన్నా చూడండి ఈ సాంగ్ ఏమన్నా మనకి ఏమన్నా వస్తుందా అనేసి. చదివారు, చూసారు, సాంగ్ చూశారు. జస్ట్ 10 నిమిషాల్లో ఆ సాంగ్ ట్యూన్ కట్టారండి. అద్భుతం అండి ఆ సాంగ్. ఆయన ఒక 5 అవర్స్ రాసుకొచ్చారు. మేడం దాదాపు 5 to 10 మినిట్స్ దాన్ని ట్యూన్ చేశారండి. థ్యాంక్ యూ అండి. ఆ జీవితాంతం ఉండిపోతుంది ఆ సాంగ్.